కామారెడ్డి జిల్లాలో కొత్త బాదుకి సంబంధించిన గౌడ సొసైటీలో లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని మొగులాన్పల్లికి చెందిన కల్లుగీత కార్మికుడు విఠల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన 500 ఈత చెట్లను తాను 700 చెట్లను నాటినట్లుగా విఠల్ గౌడ్ తెలిపారు. ఇప్పుడు ఆ చెట్లు గీత గీయడానికి వచ్చాయని టీఎఫ్టీ లైసెన్స్ పివ్వర్ కళ్ళు నేరా కట్టి అమ్ముకుందామంటే తనకు లైసెన్స్ ఇవ్వకుండా కొత్తబాది సొసైటీకి అమ్ముకో అని బాన్సువాడ ఎక్స్ఎస్ఏ అంటున్నారని వాపోతున్నాడు. తన సొంత పొలంలోని ఈత చెట్లు వేరే వాళ్లకు అప్పనంగా కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే భార్య పిల్లలతో సహా ఎక్సైజ్ ఆఫీస్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బాధితుడు తెలిపారు. నేను గత 15 సంవత్సరాల నుంచి చెట్లు హరితహారంలో 500 ఈత చెట్లు మనకు ఎక్సైజ్ అధికారులు సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు నాకు అలాట్మెంట్ చేసిండు. నా ఎకరం 5 ఈసాలలో చెట్లు పెంచుకున్నా. 10 సంవత్సరాల నుంచి కష్టపడి పెద్దగా చేసిన. నీళ్ళు లేకపోతే ఆటోలో 500 లీటర్ పెట్టి బకెట్ చెట్టు పోసిన. ఈరోజు 10 సంవత్సరాల నుంచి పెంచితే ఈరోజు గీతకు వచ్చినాయి. గీతకు వచ్చినందుకు సూపరింటెండెంట్ కానీ సిఐ కానీ సంప్రదించి టీఎఫ్ లైసెన్స్ మంజూరు చేయాలి. కానీ నేను దరఖాస్తు ఇస్తే నాకు సొసైటీలో సభ్యత్వం లేదు, మెంబర్షిప్ లేదు, నీకు టీఎఫ్టీ లైసెన్స్ ఇయ్యా, 2వ సొసైటీ ఇయ్యా, నేను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు నాకు ఇయ్యనిస్తలేరు. నాకు ఉన్నత అధికారులు అందరూ కలెక్టర్ కానీ ఉన్నత అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు పై ఆఫీసర్లు కానీ నాకు నీరా పాయింట్ పెడతా అని ఆర్డర్స్, నీరా పాయింట్కు చెట్ల కళ్ళకు ఆర్డర్స్ కావాలని కోరుతున్నా. మీరు కష్టపడ్డోళ్ళకు గీత గీసి కళ్ళ అమ్మేటోళ్ళకేమో ఇయ్యరు, కల్తీ కళ్ళ అమ్ముకునేటోళ్ళకేమో ఇస్తారు. తిరుమలాపూర్ కొత్త